రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి నారది పుష్కరిణి నుంచి విక్రమ్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రహదారి భద్రతా నియమాలు పాటించడం ప్రజలందరికీ సామాజిక బాధ్యత అని, వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించరాదని, ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణించరాదని అన్నారు. వాహనం నడిపే సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, ఇతర రహదారి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగుతుంది. మన దేశంలో ప్రతి ఏటా ఈ ప్రమాదాల బారిన పడి చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అందుకని ప్రభుత్వం వారు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మనం కాళహస్తి పట్టణంలో ఈ విక్రమ్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్తో ఈ వాక్థాన్ ఏర్పాటు చేశాం. ఈ మోటార్ సైకిల్స్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కారు నడిపే వాళ్ళందరూ సీట్ బెల్ట్ ధరించుకోవాలి. అతివేగంగా వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరగడం, అట్లాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరగడం చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలు గమనించాలి. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సెల్ ఫోన్లు వాడుతూ వాహనాలు నడుపుతున్నారు. అలా చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి గమనించి అందరూ రహదారి సూత్రాలన్నీ పాటిస్తూ ప్రమాదాలను బారిన పడకుండా సేఫ్టీగా ఉండాలని కోరుకుంటాం.